నాకు 1,80,000 మన సంవత్సరం నాకు 1,20,000 3,20,000తోని దీన్ని మొదలుపెట్టాడు. దేవుని కృపేరు నా కొడుకు మొదలు పెట్టుకుంటాడు కదా అని ఒక అర్థంలోనే గడుపుకున్నాను. దేవునికే చెప్పి ఆ దేవుని దయ వల్ల ఆ 1,20,000తోని 3,20,000తోని మొదలుపెట్టిండు. మొదలుపెట్టిన వాళ్ళే అది ఎక్కడెక్కడ ఏడా తెచ్చుకున్నాడో కానీ ఇల్లు అయితే దేవుని కృప వల్ల మంచిగా ఇల్లు కట్టబడ్డది. సంవత్సరం కాకముందే ఇల్లు కట్టబడ్డది. ఇంటి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అది నిమ్మలగా చేసుకుంటానని సాధించు. అదే నిమ్మలగా చేసుకుంటున్నానని మేము చూస్తున్నాం. అయితే పోయి పాలు పొంగించుకోవాలి అనేదంటే ఇల్లు మొదలుపెట్టేటప్పుడు సుతా వాళ్ళు వీళ్ళు ఎగేసుడు మొదలుపెట్టి కొబ్బరికాయలు అది ఇది అంటే అయ్యా నువ్వేజ్ చేసినా కూడా లోతులో పడ్డట్టే అని అన్న వాళ్ళనే ఒక్కరిని ఒంటరిగా తీసుకుంటే ఈ రంధ్రాలు తీసేటోళ్ళతో ఏం చేసిండంటే వాళ్ళు వడ్డోళ్ళు మీరు ఇప్పుడు కొబ్బరికాయ కొడితేనే మేము పని పడతామని అంటే కొబ్బరికాయ తెచ్చి కొట్టి అయ్యో ఎందుకు కొట్టినాం వాళ్ళ ముచ్చట ఎందుకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళ సుత కాపాడబడతామని అన్న సుధా ఏం చేయలేండి ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే దాన్ని వాళ్ళకు సుధా చెప్పి ఇట్లా మీరు చెప్పి అది మిమ్మల్ని దేవుడు కాపాడతాడు అని చెప్పిన వాళ్ళే అంతట్లో ఉన్నారు. ఇప్పుడు సుధ ఎట్లా ఈ ఈ చంద్రమయులకి ఇక వాక్యం లోతు గుడికెచ్చే లోతు తెలియదు కదా, ఎట్లా పడగొట్టాలి ఎట్లా చేయాలి అనే రీతిలో ఇది సున్నం పెట్టు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తాను. ఏది ఒక్కటి సుధా చేయద్దు బిడ్డ, నువ్వు ఏది ఒక్కటి సుధా చేయద్దు, నన్ను ఏమన్నా మంచిది అన్నీ అన్నను అడిగి చేయాలని చెప్తా. అన్నను అడిగి చేసిండు. అన్న ముచ్చటి నువ్వు కాకపోతే అన్న సేవకుడు దైవ సేవకుడు ఆయన ముచ్చట నా ముచ్చట సుత కాదు, నేను చెప్పింది నువ్వు పట్టించుకో. ఆయన ముచ్చట ఏంటంటే అదే ముచ్చట ప్రకారం బడి అన్న చేసాడు. అన్న చెప్పిండు ఆయన చేస్తాడు. దేవుని కృప వల్ల ఒకటి ఏంటంటే మా ఇంట్లో శాంతి సమాధానం కావాలంటే అందరి ప్రార్థనలు కోరుకుంటాను. ఒకటి ఏంటంటే మాకు సమాధానంతో బతకాలంటే ఆ దేవుడే సాయం చేయాలి. వాళ్ళ ఎంత ఎట్లనైనా కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా ఇంతవరదాకా నా పిల్లలను చల్లగా ఉంచు. ఏ దాంట్లోనైనా నా పిల్లలను కాపాడండి తండ్రి. నా కొడుకు 2 సార్లు రక్తకణాలు తక్కువైనా కూడా తండ్రి నీ బాంచను ఇవాడు ఇప్పుడు చాపుతానా. నా కొడుకు 20,000 రక్తకణాలు ఉన్నాయంటాను తండ్రి, ఇప్పుడు చాపుతాను. నన్ను కల్తీ మొక్క వాళ్ళు ఉన్నామని చెప్పిండు దేవుడు. అందులో నువ్వు కల్తీ మొక్క వాళ్ళు ఉన్నామని చెప్పి దావకన్నని చెప్తే ఆ మాట వినబడ్డది. తండ్రి మరి నేను ఇప్పుడు చాపుతాను ఈ కొంగులో నువ్వు కాపాడు నా కొడుకు ఇప్పుడు ఇచ్చినావు అనుకుంటా. కానీ అప్పుడు నేను దేవుని ఇవ్వకపోతే వెంటనే రక్తకణాలు పెరిగినాయి. 2 సార్లు అట్లయితే 2 సార్లు పెరిగి కాపాడబడ్డాడు. తండ్రి కాపాడింది. ఇప్పటికీ నా బిడ్డ పక్కకి మరవలేని గాయం అయింది. దేవుని దయ. ఆమె ప్రార్థన చేసి ఆమె పేరు లత అక్కడ కానీ ఇక్కడ సునీత నేను పెట్టుకున్నది. వాళ్ళ పిల్లల గురించి మనోజు శ్రావణి వీళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేయండి. నా కొడుకు మారాలని ప్రార్థన బలంగా చేయండి. సంఘ ప్రార్థనలా కోస ప్రార్థనలా బలంగా చేయండి. మీకు అందరికీ దేవునికి